ద వామ్ వ్యాలీ 2023 ఇదొక చైనీస్ అడ్వెంచర్ ఫిలిం. ఈ సినిమా రన్ టైం 1 అవర్ 29 మినిట్స్ ఉంటుంది. న్యూడ్ సీన్స్ అయితే ఏమీ లేవు, ఫ్యామిలీతో చూడొచ్చు. తెలుగులో అవైలబుల్గా ఉంది. మీకు తెలుసు ఎక్కడ అవైలబుల్గా ఉంటుందో. యూట్యూబ్లో కూడా ఫ్రీగా అవైలబుల్గా ఉంది. కానీ మూవీ నేమ్ కింగ్ జియోన్ అని ఉంటుంది. ఇంకా ప్లాట్ ఏంటంటే, కింగ్ జియోన్ సమాధిలో ఉన్న రహస్యాలు, నిధుల కోసం వెళ్తుండగా వాళ్ళు ఎదుర్కొనే ఛాలెంజెస్ చాలా కష్టమైన ఈ అడ్వెంచర్ని ఎలా ఛేదించారు, కింగ్ జియోన్ సమాధిని కనిపెట్టారా లేదా అనేది ఈ సినిమా ప్లాట్. ఇంకా మూవీ చూడొచ్చా అంటే, ఇలాంటి సినిమాలు మనం చాలానే చూసేసాం. అండ్ నన్ను అడిగితే ఈ సినిమాని స్కిప్ చేసేయడం బెటర్. ఫస్ట్ 10 మినిట్స్ చాలా ఇంట్రెస్టింగ్ గానే ఉన్న తర్వాత నుంచి సోదులా ఉంటుంది. కానీ కొంతమంది ఈ మూవీకి పాజిటివ్ గా రివ్యూ ఇచ్చారు. అసలు ఏం ఉందని ఇలా ఫేక్ రివ్యూస్ ఇస్తున్నారు. అందులోనూ తెలుగు డబ్బింగ్ చాలా మిస్టేక్స్ ఉన్నాయి అండ్ బాలేదు కూడా. తెలుగు డబ్బింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల మూవీకి డిస్కనెక్ట్ అయిపోతాం. లాస్ట్లో ఏదో ట్విస్ట్ ఉంది, కానీ అప్పటికే మూవీపై చిరాకు వస్తుంది. మూవీ రన్ టైం 1 అవర్ 29 మినిట్సే, కానీ నాకైతే ఎప్పుడు మూవీ అయిపోతుందా అనిపించింది. చిరాకు వేసింది మూవీపై. గ్రాఫిక్స్ అండ్ విజువల్స్ చాలా చీప్గా ఉంటాయి. టెలివిజన్ ఫిలిం అనుకుంటా, బడ్జెట్ లో వల్ల ఇలా ఉంది అనుకోవచ్చు. స్టోరీ కూడా అంతగా ఏమీ లేదు. ఈ సినిమాని స్కిప్ చేసేయడం బెటర్. ఈ సినిమాకి నా రేటింగ్ 1/5. మరెన్నో మూవీ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోకండి. జై హింద్.